టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈ రోజు హెడ్లైన్స్ చూద్దాం. పెద్ది సినిమాలో ఉప్పెన కంటే 100 రెట్లు షాకింగ్ ట్విస్ట్. డ్రాగన్ తో సరికొత్త రికార్డులు సృష్టించిన ఎన్టీఆర్. ఈ కథలో అందరూ విలన్లే ఉన్నారు. ఎస్ఆర్హెచ్ ఓనర్ తో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ పెళ్లి. రియల్ హీరో అనిపించుకున్న రామ్ పోతినేని. ఒకే ఫ్రేమ్ లో మెగా బ్రదర్స్. మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో తెరకెక్కబోయే ప్రతిష్టాత్మక చిత్రం మెగా 158 పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. ఈ మూవీ లాంచ్ కు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. చాలా కాలం తర్వాత చిరంజీవి, పవన్ కళ్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు ఈ ముగ్గురు అన్నదమ్ములు ఒకే వేదికపై ఒకే ఫ్రేమ్లో నవ్వుతూ కనిపించడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఈ అపురూప దృశ్యానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. దృశ్యం 3 మూవీ రివ్యూ. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన క్రేజీ థ్రిల్లర్ ఫ్రాంచైజీ దృశ్యం 3 థియేటర్లలో వచ్చి డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. డైరెక్టర్ అక్కడక్కడ కొన్ని టెన్షన్ సీన్స్తో సినిమా మూడ్ను బిల్డ్ చేయడంలో సక్సెస్ అయినప్పటికీ ఓవరాల్గా కథనం ఫ్లాట్గా చాలా సాధారణంగా సాగిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. క్లైమాక్స్ సీక్వెన్స్ కొంతవరకు పర్వాలేదు అనిపించినా మిగతా సినిమా అంతా సాగదీసినట్టుగా రొటీన్గా అనిపిస్తుందని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్. ఈ కథలో అందరూ విలన్లే ఉన్నారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్ సరికొత్త రికార్డులతో యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ యూట్యూబ్ లో విడుదలైన 24 గంటల్లోనే అత్యధిక వ్యూస్, లైక్స్ తో సరికొత్త రికార్డులను సృష్టించింది. 64 మిలియన్లకు పైగా వ్యూస్ తో ఇండియన్ సినిమా హిస్టరీలోనే 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన గ్లిమ్స్ గా డ్రాగన్ నిలిచింది. స్పిరిట్ క్రేజీ అప్డేట్. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా స్పిరిట్ సరికొత్త స్కెడ్యూల్ మే 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రేజీ స్కెడ్యూల్లో హీరో ప్రభాస్తో పాటు బాలీవుడ్ బ్యూటీ తృప్తి డిమ్రీ కూడా జాయిన్ కాబోతున్నారు. ఈ స్కెడ్యూల్లోనే ప్రభాస్, తృప్తి డిమ్రీ కాంబినేషన్లో వచ్చే కొన్ని కీలకమైన సీన్స్ను మేకర్స్ చిత్రీకరించనున్నట్లు తెలిపారు. ఉప్పెన కంటే 100 రెట్లు షాకింగ్ ట్విస్ట్. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది జూన్ 4న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ సినిమాపై ఒక సంచలన లీక్ ఇచ్చారు. ఈ చిత్రంలోని ఢిల్లీ ఎపిసోడ్ తనకు అత్యంత ఇష్టమైన భాగమని, అక్కడే కథను మలుపు తిప్పే అతిపెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుందని చరణ్ పేర్కొన్నారు. అంతేకాదు, బుచ్చిబాబు మొదటి సినిమా ఉప్పెన క్లైమాక్స్ ట్విస్ట్ కంటే ఈ ట్విస్ట్ 100 రెట్లు ఎక్కువ షాకింగ్ గా, ఊహకందని విధంగా ఉంటుందని చరణ్ చెప్పారు. వారణాసి సాంగ్ కోసం స్పెషల్ సెట్. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో గ్లోబల్ రేంజ్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి సరికొత్త స్కెడ్యూల్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం కట్టేదాన్ ప్రాంతంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ సాంగ్ షూటింగ్ నడుస్తోంది. మహేష్ బాబుపై చిత్రీకరిస్తున్న ఈ క్రేజీ సాంగ్ కోసం మేకర్స్ అక్కడ ఒక ప్రత్యేకమైన సెట్ ను రూపొందించినట్లు తెలుస్తోంది. రియల్ హీరో అనిపించుకున్న రామ్ పోతినేని. ఎలాంటి హంగు ఆర్భటాలు, మీడియా హడావిడి లేకుండా రామ్ పోతినేని నేరుగా ఓ వీరాభిమాని ఇంటికి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు. గత 18 ఏళ్లుగా ఫెడ్రిక్ అటాక్సియా అనే అరుదైన నరాల బలహీనత వ్యాధితో పోరాడుతున్న ఓ యువతి తనను ఒక్కసారైనా చూడాలని కోరుకుంటున్న విషయం తెలిసి రామ్ వెంటనే స్పందించారు. ఎలాంటి ప్రచారం ఆశించకుండా ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి ఆమె పక్కనే కూర్చొని ఆప్యాయంగా పలకరించి కొండంత ధైర్యాన్నిచ్చారు. అప్పుడే ఓటీటీలోకి వీరభద్రుడు. రీసెంట్ గా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న సూర్య లేటెస్ట్ ఫ్యాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ వీరభద్రుడు అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమవుతుంది. ఈ క్రేజీ డీల్ కోసం నెట్ఫ్లిక్స్ సంస్థ దాదాపు 35 కోట్లు భారీ మొత్తాన్ని వెచ్చించినట్లు తెలుస్తోంది. కుర్చీ తాత కన్నుమూత. కుర్చీ మడతబెట్టి అనే ఒకే ఒక డైలాగ్తో సోషల్ మీడియా స్టార్గా ఎదిగిన కుర్చీ తాత అలియాస్ అహ్మద్ పాషా కన్నుమూశారు. హైదరాబాద్లోని కృష్ణకాంత్ పార్క్లో వాకింగ్ చేస్తుండగా ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. తీవ్ర వడదెబ్బ కారణంగా ఆయన కన్నుమూసినట్లు సమాచారం. ఎస్ఆర్హెచ్ ఓనర్తో అనిరుద్ పెళ్లి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్
సన్ గ్రూప్ వారసురాలు కావ్య మారన్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారంటూ సోషల్ మీడియాలో మళ్లీ వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో వీరి వివాహం జరగనుందని, త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. గతంలో ఈ రూమర్స్ పై అనిరుద్ధ్ స్పందిస్తూ ఫేక్ అని క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా మరోసారి ఈ వార్తలు ట్రెండ్ అవుతుండడం ఆసక్తికరంగా మారింది.